టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి పరీక్షలోనే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సిరీస్ను ఇంగ్లాండ్ కైవసం చేసుకోవడంతో అయ్యర్ కెప్టెన్సీ పైన ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు, ఫీల్డ్ ప్లేస్మెంట్, బౌలర్ల వినియోగం, మ్యాచ్లో వ్యూహాత్మక నిర్ణయాలపైన అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. టీమిండియా వరుసగా ఇంగ్లాండ్, ఐర్లాండ్లపైన వరుస పరాజయాల వల్ల కూడా ఒత్తిడి మరింత పెరిగింది. అయితే అన్నీ కెప్టెన్ తప్పేనా అనే ప్రశ్న కూడా మరోవైపు వినిపిస్తుంది. బ్యాటింగ్ వైఫల్యము, బౌలింగ్లో స్థిరత్వం లేకపోవడము, ఫీల్డింగ్లో పొరపాట్లు, ఈ 3 విభాగాల్లోనూ జట్టు విఫలమైందని అయ్యర్ స్వయంగా అంగీకరించాడు. 158 పరుగులు కూడా సరిపోలేదు, మేము అన్ని విభాగాల్లోనూ స్థాయికి తగ్గ ఆట ఆడలేదని మ్యాచ్ అనంతరం అయ్యరే చెప్పాడు. మరోవైపు ఇది ట్రాన్సిషన్ ఫేజ్ అని, కొత్త ఆటగాళ్లతో జట్టును నిర్మించే ప్రక్రియలో తప్పులు సహజమేనని జట్టు యాజమాన్యం భావిస్తోందట. ఇప్పుడు అందరి దృష్టి కూడా చివరి టీ20 పైనే ఉంది. భారత్ పరువు కాపాడుకుంటుందా లేక ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ పూర్తి చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. Taste the Daily.